సూపర్ 6 హామీలను తొలి ప్రాథమిక మేనిఫెస్టోగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా 170కు పైగా హామీలను గుప్పించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెలుగుదేశం, జనసేన పార్టీలు సూపర్ హిట్ మేనిఫెస్టో ప్రకటించాయి. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ఉచిత ఇసుక, పేదలకు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వంటి అనేక విప్లవాత్మక హామీలను కూటమి పార్టీలు ప్రకటించాయి. కాగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కీలక హామీలను అమలు చేసింది. మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు తొలిగా చేసిన 5 సంతకాలను నెరవేర్చింది. ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంక్షేమం సహా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోపే అనేక హామీలు అమలుపరిచి రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుంది. ఇందులో భాగంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడే 5 సంతకాలు చేసిన చంద్రబాబు వాటి ద్వారా పాలనా తీరుపై ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిందే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే దీన్ని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. తద్వారా అనేక మందికి మేలు జరిగింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేసింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అందిస్తోంది. ఇందుకు 259 కోట్లు ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పేదలకు ఆహారాన్ని అందించేలా అన్న క్యాంటీన్లు పునరుద్ధరించింది. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేలా 203 క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. కొత్తగా మరో 61 క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నద్ధం చేసింది. నాకు ఆయన అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినాడంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన కొంత ఇదిగా కృతజ్ఞతలు చెప్తున్నా. అది నాకు చాలా మేలు. 5 రూపాయల అన్నం తినొచ్చిన నేను నంద్యాలలో బస్టాండ్ దగ్గర. నాకు అది సంతోషమైంది బీదలకు అందరికీ. ఒకటి మళ్ళీ నాకు తిరుపతికి పోయినా నేను నా ఇంట్లో ఆడపడుచులను తోలుకు నాకు 3 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు 7 మంది లేడీస్ పోయినాం మేము తిరుపతికి. ఫ్రీగా పోయినాం కర్నూలు జిల్లా నుంచి మేము తిరుపతికి. అది ఒకటి నాకు బాగా సంతోషమైంది. మా ఆడపిల్లలకి నా ఏజ్కి ఇంకా నేను తిరగాల అన్ని టెంపుల్. నాకు ఆయనకు చాలా సంతోషపడుతున్నా. ఒకటి నాకు గ్యాస్ సిలిండర్ డబ్బులు 3 సిలిండర్లకు నాకు నేను ఈ నెల పోయిన నెల కాడికి 3 సిలిండర్ డబ్బులు వచ్చేసినాయి నాకు. అది ఒక సంతోషం. మా ఏజ్కి మేము 3,000 మిగులుతున్నాయి నాకంటే నాకు చాలా సంతోషం. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా చక్కబెడుతూ వస్తోన్న కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు చేపట్టింది. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తోంది. రాజధాని అమరావతికి కేంద్రం ద్వారా 15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ను కేంద్రంచే మంజూరు చేయించింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 12,500 కోట్లు విడుదల చేయించింది. విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయించింది. ఆ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటుకు 11,400 కోట్ల కేంద్ర ప్యాకేజీ ప్రకటించింది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తోన్న ప్రభుత్వం రహదారులపై గుంతలు పూడ్చేందుకు 1,200 కోట్లు వెచ్చించి 20,000 కిలోమీటర్లు బాగు చేసింది. 72,000 కోట్లతో హైవే ప్రాజెక్టులు, 70,000 కోట్లు రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి దశలో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిన చెత్త పన్ను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన 83 లక్షల టన్నుల చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ఉచిత ఇసుక విధానం ద్వారా నిర్మాణ రంగానికి ఊతమిచ్చింది. హంద్రీ నీవా కాల్వ విస్తరణకు ఏడాదిలో 3,800 కోట్లు ఖర్చు చేసింది. రైతులకు 90% రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేసింది. పాడి రైతుల కోసం 2 లక్షల రాయితీతో షెడ్ల నిర్మాణం చేపట్టింది. 55,57,525 టన్నుల ధాన్యం సేకరణ చేపట్టడంతో పాటు రైతులకు 13,584 కోట్లు చెల్లించింది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్లు విడుదల చేసింది. అనతి కాలంలోనే 78 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం లభించింది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం నుంచి 5,000 కోట్ల కేటాయింపులు చేయించింది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఇప్పటికే 42 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేసింది. పోలీసులకు 213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదలతో పాటు అంగన్వాడీలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసింది. 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందించింది.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు 990 కోట్లు, పంచాయతీల్లో అభివృద్ధి పనులకు 990 కోట్లు కేటాయించింది. 4500 కోట్లతో గ్రామాల్లో వెలుగులు నింపేలా 30,000 పనులకు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 500 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టింది. కొత్త మద్యం విధానం ద్వారా జే బ్రాండ్లకు చెల్లుచీటీ ఇచ్చింది. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపులు చేసింది. ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందంటే, దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను కూటమి ప్రభుత్వం 25,000కు పెంచింది. హెయిర్ కటింగ్ సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించింది. పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 1,233 చొప్పున, ఏటా 14,956, మరమగ్గాలపై ఆధారపడిన కుటుంబాలకు నెలకు 2,717 చొప్పున, ఏటా 32,604 మేర లబ్ధి చేకూరనుంది. పథకం అమలుకు ఏటా ప్రభుత్వం 189.62 కోట్లు ఖర్చు చేస్తుంది. చేనేత కార్మికులకు భారంగా మారిన జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తోంది. దీనికి ఏటా 15 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. థ్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి 5 కోట్ల చొప్పున ప్రకటించింది. వీటితో పాటు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అర్చకుల జీతాలు 15,000, ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000, పాస్టర్లకు 5,000 చొప్పున వేతనాలు అందిస్తోంది. అంగన్వాడీలకు 1.5 లక్షలు, హెల్పర్లకు 40,000 గ్రాట్యుటీ మంజూరు చేసింది. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పరిమితితో 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. 21 ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదానంతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. దీపావళికి 3 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సంక్రాంతికి మరో 2 లక్షల ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మార్చి 2026కు 5 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ధాన్యం బకాయిలు, నీరు చెట్టు, ఉపాధి హామీ వేతనాలు లాంటి గత ప్రభుత్వ బకాయిలు 40,000 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఒక్కో కుటుంబానికి 25 లక్షల వైద్య చికిత్సలు అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా కార్యాచరణ రూపొందించింది. చాలా ప్రజలకు అనుకూలమైనటువంటి మెరుగైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు ప్రతి ఒక్క జిల్లాలో కూడా జనాలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ఇంకా రాబోయేటటువంటి ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఆయన అనుకున్నటువంటి ఆలోచనలు చాలా మన రాష్ట్రము సుభిక్షముగాను చాలా మెరుగుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి ప్లానింగ్ అది. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కూడా మరలా తెలుగుదేశం పార్టీ రాగలిగినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు చాలా మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఇతర దేశాలతో సమానంగా ఒక నైపుణ్యంగా తీర్చిదిద్దాలని ఆయన ఒక ఆలోచనకు నేను జోహార్లు సమర్పిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. మహిళల సంక్షేమం నుంచి రైతుల భద్రత వరకు, విద్యార్థుల భవిష్యత్తు నుంచి వృద్ధాప్య భరోసా వరకు విభిన్న రంగాల్లో పథకాలు అమలు చేయడం ద్వారా పాలనలో విశ్వసనీయత మరియు స్పష్టతను ప్రదర్శిస్తోంది. ఇంకా మిగిలిన హామీలను కూడా సకాలంలో నెరవేర్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటి సమన్వయంతో ముందుకు సాగుతోంది చంద్రబాబు ప్రభుత్వం.